ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై చంద్రబాబు సర్కారు నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఇది ఏపీ విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇవాటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమన్నారు. అమాత్య మేలుకు పప్పు నిద్ర వదులు అంటూ విమర్శించారు వైఎస్ జగన్.